ఈ అదృశ్యం కేసులో విషాదం చోటు చేసుకుంది. జాహ్నవి ఆచూకీ దొరకలేదు కానీ జాహ్నవి కోసం వెతుకుతున్న కుక్క మాత్రం ఈరోజు చనిపోయింది. ఇంటి వద్దే ఉంటున్న కుక్క ఉదయం నుంచి మట్టి తిని చనిపోయిందని వెటనరీ డాక్టర్లు చెప్తున్నారు. అంటే పోలీసులకు ఉన్న ఒకే ఒక ఆధారం పూర్తిగా కోల్పోయారు. జాహ్నవితో పాటు వెళ్ళిన కుక్క జాహ్నవి కోసం తిరుగుతూ గత 3 రోజుల నుంచి అడవిబాటు పట్టింది. ఆచూకీ కోసం కుక్కతో పాటు కుక్కకి జీపీఎస్ ట్రాక్ పెట్టిన పోలీసులు ఆ కుక్క ఎటు వెళ్తుందో మానిటరింగ్ చేస్తూ ఆ ప్రాంతాలంతా కూడా పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కుక్క కూడా ఎప్పుడైతే జాహ్నవితో పాటు వెళ్ళిందో ఆ అడవిలోకి వెళ్ళడం, కొంత దూరం వెళ్ళడం రావడంతో పోలీసులకు ఒక చిన్న ఆధారం ఉందని ఆశ చూపించారు. అదేవిధంగా కుక్క చూపించిన ఏ రూట్ వెళ్తుందో ఆ రూట్లోకి వెళ్ళడం, ఆ రూట్లో జరిగిన ఏమైనా రక్త మరకలు కానీ లేదా బట్టలు కానీ ఏమైనా దొరికాయంటూ పోలీసులు గాలింపు చేపట్టారు. ఎప్పటికైనా కుక్క ద్వారానే పాప ఆచూకీ దొరుకుతుందని ఆశపడ్డ పోలీసులకి, అదేవిధంగా పాప తల్లిదండ్రులకి ఈ విషాదంతో మొదటికి వచ్చినట్టుగా అనిపించింది. పోలీసులు ఈ కుక్క చనిపోయింది అనగానే చాలా బాధపడ్డారు. అదేవిధంగా పాప తల్లిదండ్రులు కూడా పాప కన్నా ఎక్కువగా ప్రేమించాం కాబట్టి, అది 5 నెలల కుక్క కాబట్టి ఇంకా బాధపడుతున్నారు. కేవలం కుక్క అనేది ఆరోగ్యం సమస్యతో చనిపోయిందా, లేదా పాప మీద బెంగ పెట్టుకొని చనిపోయిందా అనేది డాక్టర్లు కొంచెం ఆలోచిస్తున్నారు. అందుకోసమే కుక్క బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఏం జరిగిందని క్లూ వస్తుందనే విషయం కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అదృశ్యమైనప్పుడు కుక్క లోపలికి వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత బయటకు రావడం, దానిపైన కొన్ని గాయాలు ఉండడంతో ఏం జరిగిందనే కోణంలో ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఒక అవకాశంగా దొరుకుతుంది. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్క మీద దాడి జరిగిందని, కుక్కను కొంతమంది కొన్ని వేరే జంతువులు దాడి చేసి ఉండొచ్చని, లేదా కుక్క మీద విషప్రయోగం చేసి ఉండొచ్చని, ఇటువంటి ఊహాగానాల నేపథ్యంలో కుక్క చనిపోవడం, దాంతో పోలీసులకు కూడా ఒక దర్యాప్తు చేయడానికి ఒక చిన్న ఆధారం దొరికింది. కానీ పాప ఆచూకీ దొరకాలంటే కేవలం పెంపుడు కుక్కే. ఆ పెంపుడు కుక్కే ఇప్పుడు చనిపోవడంతో కేసు దర్యాప్తుకి మొదటికొచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు తీసుకుంటే పాపయ్య దొరకలేదు, పాపకి ఇష్టంగా ఉన్న కుక్క కూడా చనిపోవడంతో జాహ్నవి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలు, తీవ్ర బాధల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల